హాయ్ అండి. నేను మీ పింఛస్య ఛానల్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఇది ఒక రకంగా సీజనల్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి ఆరోగ్యకరమైనటువంటి సాఫ్ట్‌గా ఉండే ఈ యొక్క రెసిపీ మీరు కూడా చూద్దురు గాని రండి. ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో చిటికెడు మెంతిపిండి వేసుకోవాలి. ఈ మెంతిపిండి వాడడం వల్ల పొట్టలో ఉన్న పురుగులు పోతాయి, డయాబెటీస్ తగ్గుతుంది. తర్వాత ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మీరు కూడా అలవాటు లేకపోతే ఇలా వండుకోవడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో పావు స్పూన్ పసుపు కూడా వేసి అవి 2 కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసి ఆ ఉల్లిపాయలు మగ్గడం కోసం మనము ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుందామండి. ఇలా ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయన్నమాట. ఇలా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈరోజు మరొక మంచి మాటతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదేనండి, మహిళల గురించి చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ముందుగా మనం మటన్ని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ మటన్ని ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసి మరి కాసేపు దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలయబెట్టుకొని మంచిగా ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలయబెట్టేసుకొని మొత్తం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఈరోజు నేను మీకొక మంచి మాటతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మహిళలు, ఉమెన్స్. సాధారణంగా ఈ మహిళలు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, భావాలు, కోపాన్ని, ఒత్తిడిని తన శరీరంపై తానే ప్రభావితం చేసుకోవడం, మహిళలు నిద్ర విషయంలో తగినంత నిద్ర పోలేకపోవడం, తన గురించి తాను కొంత సమయాన్ని కేటాయించలేకపోవడం, అది వృత్తిరీత్యా కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితుల మీద కావచ్చు, తన ఆరోగ్యాన్ని తానే చాలా వరకు నిర్లక్ష్యం చేసి పాడు చేసుకుంటున్నారండి. మగవారితో పోల్చుకుంటే 70-80% ఆడవారికే ఆరోగ్యాలు సరిగా లేకపోవడం అనేది మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇలా ఆరోగ్యం గురించి తన గురించి తాను ఆలోచించుకోకుండా ప్రభావితం అవ్వడం అనేది జరిగితే త్వరగా డయాబెటీసు, అదేనండి షుగరు, బీపీ, హార్ట్ అటాకులు, మైండ్ స్ట్రోకులు, త్వరగా ముసలితనం, తను ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నిస్సహాయ స్థితిలో తను ఆధారపడి బ్రతకడం, ఇటువంటివన్నీ త్వరగా లేడీస్కి చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉన్నాయండి. ఇలా రాకుండా ఉండాలి అంటే మరో 4 మంచి మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయిల్లో మటన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి మంచిగా ఉడికి ఉన్నాయండి. ఆ టైంలో ఒక స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని మరి కాసేపు ఆ ఉప్పు కారాలన్నీ ఆ మటన్ ముక్కకు పట్టే విధంగా కాసేపు మగ్గించుకుని ఆ తర్వాత ఒక టమాటోని సన్నగా తరిగి వేసుకోవాలండి. అలా వేసుకున్న టమాటా త్వరగా మగ్గాలి అంటే మరొక్కసారి ఒక స్పూను సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. చూడండి, కూరలో టమాటా అనేది కనపడకుండా మొత్తం కలిసిపోవాలి. అయితే మీకు చెప్పిన సీజనల్ రెసిపీ అనేది ఇదేనండి, చింత చిగురు. ఇది వేసవికాలంలోనే మనకి దొరుకుతుందండి. తక్కిన వర్షాకాలం, శీతాకాలంలో అనేది ఇది మనకి దొరకదు. సో దొరికినప్పుడు కనీసం 1-2 సార్లు అయినా ఈ చింత చిగురు మనం తినాలి. ఎందుకంటే ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తినడం అనేది మంచి అలవాటు.
సో చింత చిగురిని నేనైతే ఇలాగే వేసేస్తున్నానండి డైరెక్ట్గా. ఎందుకు అంటే ఆ చింత చిగురు అనేది దాని యొక్క ఫైబర్ని మనం తినడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది మిక్సీ వేసి పేస్ట్ చేస్తే దీని యొక్క కలర్ మారిపోతుందండి. టేస్ట్ అలాగే ఉంటుంది కానీ కలర్ మారిపోతుంది, ఫైబర్ అనేది తగ్గిపోతుంది. నేనైతే ఇలాగే స్ట్రైట్గా వేసేసి ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఈ గ్రీనిష్నెస్ కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. సేమ్ ఈ ఆకు మొత్తం మగ్గిపోయి మళ్ళీ కూరలో కలిసిపోయేంత వరకు దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న మహిళల యొక్క పరిస్థితిని ఎలా మనం ఎదుర్కోవాలి అనేది మీకు ఇప్పుడు తెలియచేస్తానండి. నిజానికి ఒక మహిళ బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాగే ఆరోగ్యాన్ని మంచి పోషకాహారాలతో కాపాడుకుంటూ ఉండాలి. అలాగే శారీరకంగాను శక్తివంతంగా తయారవ్వాలి. మానసికంగాను స్థిరంగా, దృఢంగా ఉండాలి. సమస్యలను ప్రభావితంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇలాంటి మహిళలు చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి ఆదర్శప్రాయంగా ఉంటారు. ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే మహిళలు డెవలప్ చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితంగా మారుతుంది. ఇప్పుడు చింత చిగురంతా చక్కగా మగ్గిపోయి కూరలో కలిసిపోయిందండి. చూస్తున్నారు కదా. నేను ఈ మంచి విషయం మీకు చెప్పినది నచ్చితే ఒక కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఈ ప్రోటీను, ఫైబరు, హెల్దీ, సాఫ్ట్ డైజెషన్ ఈ కూర మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇందులో నేను ఎటువంటి గరం మసాలాలు ఏమీ వాడలేదండి. వేసవికాలం మసాలా ఫుడ్ అంత మంచిది కాదని సాఫ్ట్ కర్రీసే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకు మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి మాంసపు మొక్క ఉడకడం కోసం సరిపడంత వాటర్ పోసి ఇలా ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అయిన ఫుడ్. చూడండి, ఇది సీజనల్ ఫుడ్ అవ్వడం వలన మీరు దొరికినప్పుడు కంపల్సరీ ఈ విధంగా వండుకొని తినండి. ఇందులో మనం ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు, తర్వాత చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం ఎలా వండుకోవాలన్నా ఈ ఆకుకూర అన్నిటికీ సూటబుల్. ఈ కర్రీ చపాతీ, దోశ, రైసు, రాగి ముద్ద అన్నిట్లోకి పనికొస్తుంది. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చేసింది కూర అంతా. ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. నేను కొత్తిమీర లేదు కాబట్టి ఇంతటితోటే దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూరలో నూనె తేలితే ఆ కూర రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, ఇంత డెలిషియస్ ఫుడ్, హెల్దీ అండ్ సాఫ్ట్ కర్రీ, ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్. మీ అందరికీ ఇష్టమైతే ఇది ఎలా ఉందో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నేను చెప్పిన ఈ మహిళలకు మంచి మాట నచ్చితే కూడా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చేయండి. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నాకు కాస్త పుషింగ్ ఇస్తారని ఆశిస్తూ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను.